కొన్ని రోజుల క్రితం మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు రైతులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రామ సచివాలయం దగ్గర స్థానిక రెవెన్యూ అధికారులు, రైతులు మై హోమ్ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇవాళ జరిగిన సమావేశానికి మై హోమ్ యాజమాన్యం రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మించి ఉద్యోగాలు ఇస్తామంటే భూములు ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. ఫ్యాక్టరీ నిర్మించే వరకు తమ భూముల్లో సాగు చేసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దాదాపు ఒక 10-15 సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ గద్దల్లాగా వాలి ఏరియాలో వందల వేల ఎకరాలని కబ్జా చేసి కొనుగోలు చేసి ఆక్రమించి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే వాళ్ళ పేరు రాసేసుకొని చేసేసుకుంటాను. అమ్మకపోయినా కానీ వాళ్ళ పేరుతో మార్చేసుకుంటాను. ఈ ఊళ్ళోనైతే యాక్చువల్గా ఏం జరిగిందంటే, మేము కంపెనీ కాదయా, ఇక్కడ ఏదైనా ఐటీ రిటర్న్స్ ఉంటే దానికోసం మొక్కలు పెంచడం కోసం ఇక్కడ మేము కొనుక్కుంటున్నాం అని చెప్పి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 50,000తో స్టార్ట్ చేశారు. అట్లా చివరికి వాళ్ళ రూపం బయటకు వచ్చింది, కంపెనీ అని చెప్పారు. చివరికి 20 లక్షల దాకా వాళ్ళు కొనడం జరిగింది. ఇంకా కొంటా ఉన్నారు. అయితే ఫ్యాక్టరీ అయితే కట్టే పరిస్థితి కనపడలేదు. ఈ ఫ్యాక్టరీ అయితే గంప గుర్తుగా మళ్ళీ ఇంకో పెద్ద కంపెనీకి అమ్మాలని చూస్తూ ఉన్నాం. నేను కోరుకున్నది ఒకటే, ఉద్యోగాలు ఇస్తారంటేనే ఆ రోజు వీళ్ళు భూములు ఇచ్చారు. మీరు ఇచ్చే 20 లక్షల రూపాయలు 50,000 70,000 తీసుకొని ఇచ్చారు. అసలు మరీ ఈ ప్రాంతంలో ఇంకా కాస్త కోసం 1 ఎకరం 2 ఎకరం రైతులు మిగిలింది. కానీ దళితులకైతే సెంటు భూమి కూడా లేదు. మొత్తంగా కంప్లీట్గా మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులనే వాళ్ళు నియమించుకొని, మాజీ రెవెన్యూ ఉద్యోగులు నియమించుకొని. మిత్రులారా, ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో సున్నప్రాయం ఉందని చెప్పేసి వేలాది ఎకరాలని ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మై హోములు కూడా గామలపాడు, ఇరికేపల్లి, శ్రీనగర్ ప్రాంత భూముల్ని కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తే